సీఈఓ కావాలని ప్లాన్ చేసిన జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన సూరజ్. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. వీడియో నేస్తే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు. ఈ రోజు సాయంత్రం ఖచ్చితంగా సీఈఓ గురించి తేలిపోతుంది అని చెప్పేసి సీఈఓని నేనే అని చెప్పేసి విర్రవీగుతూ ఉంటుంది. నీకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? నువ్వే సీఈఓ ఎలా అవుతావు అని చెప్పేసి సూరజ్ అలాగే ఒక పక్క కార్తీక్ కూడా అడుగుతూ ఉంటారు. సాయంత్రం కొద్దీ మీకే తెలుస్తుంది కదా అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. ఏంటి బావ దీని ధైర్యం? మళ్ళీ ఏం చేస్తుందో? ఏం చేసినా తను అనుకున్నది మాత్రం జరగదులే మరుదులా, నువ్వు కంగారు పడుకొని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఈలోగా జోష్న అనుకుంటూ ఉంటుంది, మీరెన్ని ప్లాన్లు వేసినా ఇక నేను అనుకున్నదే జరుగుతుంది అని చెప్పేసి జోష్న ఆలోచించుకుంటూ ఉంటుంది. పారిజాతమైతే ఇది ప్లాన్ అయితే గట్టిగానే వేసుకుంది, కానీ జరుగుతుందంటావా? నిజంగానే జోష్న సీఈఓ అవుతుందా? చిచి, నా మనవరాలు గురించి ఇలా ఆలోచిస్తున్నానేంటి నేను? ఖచ్చితంగా అది సీఈఓ అవుతుంది, అవ్వాలి కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో పెరిగింది అదే. ఒకవేళ ఈ ఇంటి వారసురాలు దీప అయి ఉండొచ్చు, కానీ ఈ ఇంట్లో పెరిగింది, ఈ ఇంట్లో వాళ్ళ పెంపకంలో పెరిగింది కాబట్టి దాని పెంపకంలోనే ఉంది గొప్ప రాజసం. అందుకని సీఈఓ జోష్నే అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ముహూర్తం కూడా పెట్టించేస్తుంది. సాయంత్రం కంపెనీకి వెళుతుంది పారిజాతం అయితే. ఈలోగానే బోర్డ్ మీటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. బోర్డ్ మీటింగ్ జరుగుతూ ఉండగానే అందరూ కూడా ఈరోజు మీరు సీఈఓని అనౌన్స్ చేయబోతున్నారని తెలిసింది సార్. మీరు జాగ్రత్తగా చాలా తెలివిగా సీఈఓని అనౌన్స్ చేస్తారని తెలుసు, కానీ మాది ఒక సలహా అని చెప్పేసి అంటూ ఉంటారు బోర్డు మెంబర్స్. మీరు ఏదైనా మంచిగా చేస్తారు కాబట్టి ఆలోచించి ఇక ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్న తర్వాతే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఈ చైర్మన్కే చెప్తున్నారా? లేదు సార్, క్షమించండి మీకు కోపం వస్తే. కాకపోతే రెస్టారెంట్స్ రన్ చేయాలి అంటే ఇప్పుడు తెలివైన వాళ్ళు సమర్థులు ఉండాలి. రెస్టారెంట్ గ్రోత్ పెరగాలి, మనకి కూడా లాభాలు రావాలి కదా. ఈ మధ్యకాలంలో ఎక్కువ నష్టాలు తప్ప లాభాలు అనేవి కనిపించడం లేదు. తెలివైన సీఈఓ ఉంటేనే లాభాలు అనేవి తీసుకోవడం బాగుంటుంది. ఎవరు పని చేసినా ఎవరు ఏం చేసినా కూలి పని చేసేవాడు కూలి పని కోసం చేస్తే, బిజినెస్ చేసేవాడు బిజినెస్లో లాభాల కోసం ప్రయత్నిస్తాడు. అలాగే వ్యాపారం చేసేవాడు కూడా డబ్బు కోసం లాభాల కోసమే కదా. కూలి పని చేసినా, వ్యాపారం చేసినా, అలాగే ఉద్యోగం చేసినా, ఏం చేసినా ఆ డబ్బు కోసమే కాబట్టి ఆ డబ్బు పెట్టుబడి పెట్టినప్పుడు అంతకు మించిన ధనం కోసం ఎవరైనా ఎదురు చూస్తారు. మేం కూడా దానికోసమే ఆశపడుతున్నాం. ఆలోచించి సీఈఓని అనౌన్స్ చేయండి సార్ అని చెప్పేసి బోర్డ్ మెంబర్స్ అయితే చెప్తూ ఉంటారు. అలా బోర్డ్ మెంబర్స్ ఎప్పుడైతే అలా చెప్తారో నేను అన్నీ ఆలోచించే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ అయితే. ఏవండి, ముహూర్తం కూడా పెట్టించాను. ఏంటి పారిజాతం? అవును, ముహూర్తం పెట్టించాను. ఇక మీరు సీఈఓ ఎవరో చెప్తే సీఈఓని తీసుకుని వెళ్ళి ఆ సీట్లో కూర్చోబెట్టడం ఒక్కటే ఆలస్యం అని చెప్పేసి అంటూ ఉండగానే సీఈఓ ఎవరో ఇప్పుడే అనౌన్స్ చేస్తానని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. ఎవరిని అనౌన్స్ చేస్తాడు? ఆయన జోష్ననే కదా. జోష్నని కాకుండా సీఈఓని ఇంకొకరిని ఎలా అనౌన్స్ చేస్తారు? 5వ తరగతి చదివిన దీప సీఈఓగా ఎలా ఉండగలదులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే. అలా అనుకుంటూ ఉండగానే నేనిప్పుడు సీఈఓ ఎవరో అనౌన్స్ చేయబోతున్నానని చెప్పేసి శివనారాయణ చెప్తూ ఉంటాడు. అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఈలోగానే జోష్న శివనారాయణ సీఈఓ ఎవరో చెప్పబోతున్నానని అంటూ ఉండగానే నేను చెప్తాను తాత, సీఈఓ ఎవరో కాదు దీప అని చెప్పి అంటూ ఉంటుంది జోష్న. ఒక్కసారే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి జోష్న, దీప సీఈఓ అని నేను నీతో చెప్పలేదు కదా, నువ్వు దీపనెందుకు ప్రకటించావు? ఏంటి తాత, దీప సీఈఓ అని నువ్వు చెప్పకపోవడమేంటి? నీ మనసులో ఉన్నది ఇక్కడ అందరి మనసులో ఉన్నది కూడా అదే కదా. దీపే సీఈఓ అవుతుంది. అదేంటి, నీకు సీఈఓ కావాలని లేదా? నువ్వు కూడా సీఈఓ అవ్వచ్చు కదా. నీ రెస్టారెంట్ కూడా గ్రోత్లోనే ఉంది కదా, నీకు కూడా ఛాన్స్ ఉంది కదా. ఒక్కసారే దీపకి ఇస్తానని ఎలా అన్నావు? అంటే త్యాగం చేస్తున్నావా అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు. అవునే మనవరాలా, ఏమైంది నీకు? దీపని సీఈఓ అంటావేంటి? 5వ తరగతి చదువుకున్న దీప సీఈఓగా ఎంతవరకు ముందుకు తీసుకురాగలుగుతుంది? పైగా బోర్డు మెంబర్స్ కూడా చెప్పారు కదా, చాలా తెలివిగా తెలివైన వాళ్ళని మంచి వాళ్ళనే
సీఈఓ పోస్ట్లో కూర్చోపెట్టమని. అలాంటప్పుడు నువ్వేంటి ఇలా తొందరపడి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. అయ్యో, తొందరపడి తీసుకున్న నిర్ణయం కాదు గ్రాని ఇది. ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. మీరందరికీ నా గురించి బాగా తెలుసు. అలాగే దీప గురించి, మా బావ కార్తీక్ గురించి కూడా తెలుసు. అలాగే ఈ మధ్య కాలంలో మన కంపెనీకి వచ్చి మనతో కలిసి పని చేస్తూ ఉన్న సూరజ్ గురించి కూడా మీ అందరికీ తెలుసు. ఈ జోష్న గెలవడం కోసం ఎంత దూరమైనా వెళుతుంది, ఏదైనా చేస్తుంది. కానీ పాపం దీప అలా కాదు. దీప సీఈఓ పదవిలో కూర్చోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోయినా గెలవడం కోసం మాత్రం తన వంతు సహాయం తను చేసింది. తన వంతు ప్రయత్నం చేసి ఎలాగైనా సరే మంచి జీవితాన్ని పొందాలని ఆశపడింది. చిన్నప్పటి నుంచి ఇక దీప లేనింటిలో పెరిగింది కదా. అలా పెరిగినందుకు దీపకి ఈరోజు సీఈఓ పదవి అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. 5వ తరగతి చదివిన లేడీ సీఈఓ పదవిలో కూర్చుంది అంటే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకనే ఖచ్చితంగా ఇక దీపే సీఈఓ పదవిలో కూర్చోవాలి. ఏమంటావు తాత? దీపనే సీఈఓని చేయాలి అనుకుంటున్నావు కదా. నీ మనసులో ఉన్నది కూడా అదే కదా. దీపే సీఈఓ కావాలని కోరుకుంటున్నావా అని చెప్పేసి అంటూ ఉండగానే, నువ్వు ఆల్రెడీ చెప్పేశావు కదా దీపనే సీఈఓ చెయ్యాలని. ఇంక నేను చెప్పేదేముంది అంటే, నీ మనసులో కూడా అదే ఉందా? నా మనసులో వేరే ఉన్నా ఇక చెప్పడానికి ఏముంది. నిజంగానే ఒక్క రోజులో దీప మిరాకిల్ చేసింది. ఏదైనా ఆలోచించి సీఈఓ పదవి ఇవ్వాలంటే దీపకే ఇవ్వాలి. ఇక జోష్ని ఒప్పుకున్నప్పుడు అభ్యంతరం ఏముంటుంది? నేను కూడా దీపకి సీఈఓ పదవి ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అక్కడే జోష్నకి పెద్ద షాక్ ఎదురవుతుంది. జోష్నే ఒప్పుకుంది కాబట్టి రివర్స్ డ్రామా ప్లే చేసి దీపని సీఈఓ పదవికి వెళ్లకుండా చేయాలనుకుంటుంది. కానీ జోష్న ఎంతగా ప్రయత్నించినా ఇక జోష్న పేరు చెప్పకుండా రివర్స్ డ్రామా ఆడినా సరే దీపని సీఈఓ చేయడానికి జోష్నే ఒప్పుకుంది కాబట్టి నాకు ఎలాంటి అభ్యంతరము లేదని చెప్పి శివనారాయణ చెప్పడం జరుగుతుంది. అక్కడే గ్రానికి మనవరాలకి చుక్కలు కనిపిస్తాయి. అందరూ ఏమంటారు? సార్, మా మనసులో ఉన్న మాటే జోష్న గారు చెప్పారు, ఆ తర్వాత మీరు కూడా చెప్పారు కాబట్టి దీప గారే సీఈఓగా ఉండాలి. ఎన్నో ఏళ్లగా ఇక్కడ జోష్న రెస్టారెంట్ని రన్ చేస్తున్నారు. ఎన్నో బ్రాంచులు ఈ బ్రాంచ్ మీద ఆధారపడి ఉన్నాయి. ఈ బ్రాంచ్ తర్వాత చాలా బ్రాంచులు పెట్టారు. ఆ బ్రాంచులు అన్నిట్లోని కూడా ఫుడ్ బాగానే సేల్ అవుతుంది. ప్రస్తుతానికి లాభాలు కూడా వస్తున్నాయి. కాకపోతే నిన్న చేసిన ఒక్క ఆలోచన ప్రతి ఒక్క బ్రాంచ్ కథని, గతాన్ని మార్చేసి కొత్తగా రూపుదిద్దుకున్నాయి. ప్రతి బ్రాంచ్లోని కస్టమర్స్ కళకళలాడుతూ కనిపిస్తున్నారు. హ్యాపీగా వస్తున్నారు, ఇష్టంగా ఫుడ్ తింటున్నారు. ఆ ఫుడ్ని ఆస్వాదిస్తూ తింటూ అక్కడ తీస్తున్న డ్రాల్ తీసుకుని హ్యాపీగా వెళుతూ మళ్ళీ వాళ్ళు ఒక రేటింగ్ కూడా ఇస్తున్నారు. మనం 5 స్టార్ పెట్టాం కాబట్టి, లేకపోతే ఇంకా ఎన్ని స్టార్స్ ఇచ్చేవారో. అలా చూసుకుంటే దీపగారు చాలా తెలివైన వారు. దీపగారి పక్కన సూరజ్ ఉండడం కూడా నిజంగా దీపగారి అదృష్టమే అనుకుంటున్నాం. చదువు తక్కువ అయి ఉండొచ్చు, ఒకప్పుడు ఇడ్లీ బండి అమ్ముకునే ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి బిజినెస్ తెలివితేటలు చాలా బాగున్నాయి కాబట్టే ఈరోజు ఫుడ్ వేస్ట్ కాకుండానే ఫుడ్ని సేల్ చేయడమే కాకుండా రెస్టారెంట్ గ్రోత్ పెంచి జోష్న రెస్టారెంట్కే మంచి పేరు తీసుకొచ్చారు దీపగారు. ఇంతకన్నా సమర్థురాలు ఎవ్వరూ ఉండరు. ఇంతకన్నా మంచి వ్యక్తి కూడా ఎవ్వరూ ఉండరు. ఏదైనా పోటీ పడి గెలవాలి అని ప్రయత్నిస్తారే తప్ప మోసం చేసి గెలవాలి అనుకునే మనిషి కాదు దీపగారు. అందుకని దీపగారికి మీరు సీఈఓ పదవి ఇవ్వడం మా మనసుకి చాలా సంతోషంగా ఉంది, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక బోర్డు మెంబర్స్ కూడా ఒప్పుకుంటారు. సరే, అయితే సీఈఓ పదవిని దీపకి ఇవ్వాలని మీరందరూ కోరుకుంటున్నారు. ఏం జోష్నా, నువ్వు అడిగింది ఇదే కదా? సీఈఓ పదవిని దీపకిమ్మని నీ అంతటి నువ్వే చెప్పావు కదా. తర్వాత కోపాలు, గొడవలు ఇలాంటివేం ఉండవు కదా. అయ్యో తాత, నేనెందుకు అలాగంటాను? నేనేమనను, నేనే కదా చెప్పాను. అయితే ఇలా రివర్స్ అవుతుందని అనుకోలేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మీకు నచ్చినట్టు చెయ్యండి తాత. దీప చాలా మంచిది. పైగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు కదా.
ఈవిడ వంటలకి కస్టమర్స్ ఎగబడుతున్నారు. ఇంకేం చేస్తాం అని చెప్పేసి అంటూ ఒక నిట్టూర్పైతే నిట్టూరుస్తూ ఉంటుంది జోష్న. అయిపోయిందే, అంతా అయిపోయింది. ఇక నువ్వు ఏం చేసినా ఆఫీస్లో అడుగు పెట్టలేవు. రేపొద్దున భవిష్యత్తులో ఇక బయటికి వచ్చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అయితే ఏంటి, నేను సీఈఓ పదవిని వదిలేసుకున్నాను అనుకుంటున్నావా? వదిలేయలేదు. నాకుండే ప్లాన్లు నాకుంటాయి. సీఈఓ పదవిలో కూర్చోవడం అంటే చిన్న విషయం కాదు. బాధ్యతల్ని నెత్తి మీద పెట్టుకుని మొయ్యాలి. ఎక్కడా ఎలాంటి మిస్టేక్స్ రాకుండా చూడాలి. చిన్న మిస్టేక్ వచ్చిన తాత సంగతి నీకు తెలుసు కదా, వెంటనే మెడపట్టి బయటకు తోసేస్తాడు. ఆ నెక్స్ట్ నేనే సీఈఓ అవుతాను. ఎందుకంటే దీప మోసపోవడం అలవాటు చేసుకున్న మనిషి. దీపని మోసం చేయడం చాలా సులువు. దీప మంచితనమే దీపని మోసం చేస్తూ ఉంటుంది. అందుకనే ఇప్పుడు ప్రజెంట్ అమ్మ కోరిక ప్రకారం నేను తప్పుకున్నాను. మీ అమ్మ ఏం కోరుకుందే? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వెయ్యాలని అమ్మ చెప్పింది. నేను చేసిన తప్పుల్ని ఇక్కడ కనుక చూపిస్తే ఇప్పుడు తాత నన్ను ఇంట్లోంచి కూడా బయటికి గెంటేస్తాడు. అందుకని ప్రస్తుతం నేను పక్కకి తప్పుకోవడానికి కారణమని జోష్న తనకుండే ప్లాన్ తనకుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోగా బయటకు వచ్చి సీఈఓని అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు శివనారాయణ. సూరజు సీఈఓ అనౌన్స్ గురించి నేను ఒక మాట మాట్లాడాలి సార్. నేనైతే ఈ రెస్టారెంట్లో ఉండాలి అనుకోవడం లేదు, వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. అదేంటి సూరజ్? దీపకారు, మీరు కూడా వెళ్ళిపోండి. మీరు కూడా ఈ రెస్టారెంట్లో ఉండొద్దు. ఏం మాట్లాడుతున్నావయ్యా? అవును సూరజ్, ఏం మాట్లాడుతున్నావు? సీఈఓ పదవి కూడా దీపకొచ్చింది. ఇంకా దీపని వెళ్ళిపోమని అంటున్నావేంటి? అయ్యో కార్తీక్ గారు, మీకు అర్థం కావడం లేదేమో. మీ మరదల గారి గురించి మీకు తెలియదా ఏంటి? ఈవిడ గారు దీప గారికి సీఈఓ పదవి ఇచ్చింది అంటే, అంత స్పీడ్గా త్యాగం చేసిందంటే అందులో ఎంత కుట్ర దాగుందో ఆ మాత్రం అర్థం చేసుకోలేరా సూరజ్? నా మనవరాలి గురించి మాట్లాడుతున్నావు. సార్, ఈవిడ మీ మనవరాలే, నేను కాదని అనడం లేదు. కానీ నేను మాట్లాడేది ఇక మీ మనవరాలి గురించి కాదు. కుట్రలు కుతంత్రాలు అలవాటైపోయి గెలుపు కోసం ఏదైనా చెయ్యాలనుకునే ఒక మోసం చేసే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. తను గెలవడం కోసం ఒకసారి బొద్దింకలు కలిపింది, మరోసారి మరో విధంగా మోసం చేయాలని చూసింది. అలా దీప గారిని అనుక్షణం మోసం చేస్తూ చివరికి సీఈఓ పదవి దీపకి ఇవ్వవని తన నోటితో తనే ఒప్పుకుంది. దీని వెనకాల చాలా పెద్ద స్కామే ఉంది. తను చేసిన స్కామ్ గురించి మీ ఎవరికీ తెలియదు కాబట్టి జోష్న మంచిదని, జోష్న సీఈఓ పదవిని అవలీలగా వదిలేసుకుందని అనుకుంటున్నారు. ఈ విషయం కార్తీక్ గారికి అర్థం అవ్వకుండా ఉండదే? బ్రో, నాకు అర్థమైంది. ఖచ్చితంగా జోష్న పెద్ద కుట్ర చేయకుండా ఇలా చేయదు అన్న విషయం నాకు తెలుసు. మరి ఎందుకు బ్రో అంత త్వరగా దీప గారిని సీఈఓ అవడానికి ఒప్పుకున్నారు? దీప సీఈఓ కావాలనే కదా ఇక ఇక్కడ పోటీ పడింది. పోటీలో గెలిచింది కాబట్టి సీఈఓ అయ్యింది. నిజమే, పోటీలో గెలిచి సీఈఓ అయితే శివనారాయణ గారు ప్రకటించాలి. శివనారాయణ గారు కన్నా ముందు జోష్న ప్రకటించింది. అంటే దీప గారిని టార్గెట్ చేసింది. దీప గారిని, నన్ను, మిమ్మల్ని ఎవరినైనా తను చంపడానికి వెనకాడదు. ఓ సారీ బ్రదర్, మిమ్మల్ని చంపదనుకుంటా. ఎందుకంటే మీ మీద తనకి ఇష్టం ఉంది కదా. దీపగారు లేకపోతే మీ జీవితంలోకి వచ్చే ఛాన్సు తనకుంటుంది. నేను లేకపోతే ఈ రెస్టారెంట్ విషయంలో దీపగారిని మోసం చేసే ఛాన్స్ తనకుంటుంది. అందుకని దీపగారిని, నన్ను, ఇద్దరిని లేపేయడానికి తను ప్లాన్ చేసుకుంది. ప్రతి మోసం వెనుక జోష్న ఉంది. ప్రతి కుట్ర వెనుక తన హస్తం ఉంది. తను ఏం చేసినా తనకి లాభం లేకుండా ఏ పని చేయదు. సూరజ్, నా మనవరాలి మీద చాలా పెద్ద నింద వేస్తున్నావు. నీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఒకసారి బిర్యానీలో బొద్దింక వచ్చింది, దానికి కారణం నా మనవరాలే అని చెప్పి మీరందరూ నిరూపించారు. తప్పు చేసింది తనని దండించాను. తను మళ్ళీ ఎందుకు తప్పు చేయాలనుకుంటుంది? ఎందుకు దీపని లేపేయాలనుకుంటుంది? దీప విషయంలో అంత పగా ప్రతీకారం
నా మనవరాలికి ఉండవు. సార్ ఎందుకు సార్? మీ మనవరాలు కాబట్టి మీ కంటికి అలానే కనిపిస్తుంది. తనలో ఉన్న మృగాన్ని మీరు చూడలేదు. తనలో ఉన్న మృగం ఎప్పుడూ మెలకువలోనే ఉంటుంది. మనుషులు, మానవత్వం, ప్రేమ, అభిమానం అనేవి మీ మనవరాలికి ఎక్కడా లేవు. మీ మంచితనం అస్సలే లేదు. సుమిత్ర గారు, దశరథ గారిలో ఉన్న మంచితనం, మానవత్వం ఏ మూలన తనలో కనిపించవు. కుట్ర, కుతంత్రమే తప్ప తన జీవితంలో ఎప్పుడూ కూడా మరొక ఆలోచన నేను చూడలేదు. సాక్ష్యాలే కదా మీకు కావాలి, ఇదిగో చూపిస్తాను చూడండి అని చెప్పేసి ఇక సాక్ష్యాలు సేకరిస్తాడు. సాక్ష్యాలు సేకరించిన సూరజు ప్రతి ఒక్క సాక్ష్యాన్ని కూడా ఇక అక్కడ శివనారాయణ ముందు బయట పెడతాడు. ఆ సాక్ష్యాలే కాదు, సూరజ్ అడ్డు తొలగించడానికి సూరజ్ని 2 సార్లు హత్య ప్రయత్నం చేయించిన సాక్ష్యంతో సహా బయట పెడతాడు. ఇక మొత్తం జోష్న దీప విషయంలో ఎన్ని కుట్రలు చేసి సీఈఓ కావాలి అనుకుందో ఈ సాక్ష్యాలన్నీ తన ఫోన్లో ఉంటాయి. తను మౌనంగా ఉండడానికి, ఇప్పుడు వెళ్ళిపోవాలి అనడానికి ప్రతిదానికి కారణం అదే. జోష్న మాట్లాడిన ప్రతి మాట సాక్ష్యంగా తన మొబైల్లో ఉండడం, అదంతా చూపించడం జరుగుతుంది. సార్, లాస్ట్ను కూడా చూడండి. ఇప్పుడు దీప గారిని మీరు సీఈఓగా అనౌన్స్ చేస్తారు. అదే ఆమెకు చివరి క్షణంగా ఇప్పుడు జోష్నే ఇక్కడ ఆల్రెడీ ఏర్పాటు చేసింది. అంటే ఏమంటారు? మరి తన గురించి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? ఇవన్నీ తప్పులు కాదు అంటారా? ఇవన్నీ మీ మనవరాలు చేయలేదు అంటారా? మీ మనవరాలు దుర్మార్గానికి ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలి? దీపగారు ఆల్రెడీ ప్రెగ్నెంట్. అలాంటి దీపగారు ప్రాణాలు పోగొట్టుకుని ప్రాణాలకు తెగించి ఇక్కడ సీఈఓగా ఉండవలసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అందుకే నేను, దీపగారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మేము మీ మనవరాలి చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఇక్కడికి రాలేదు. గెలవడం కోసం మంచితనంగా పోరాడాము, కష్టపడ్డాము తప్ప మేము ఇలాంటి దుర్మార్గాలు చేయలేదు. అలాంటప్పుడు మాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. దీపగారు ఏమంటారు? అవును, అవును సూరజ్, చాలా పెద్ద తప్పు చేయబోయాను. నా భార్య సీఈఓ అవుతుంది అనుకున్నానే తప్ప జోష్న ఇంత పెద్ద కుట్ర చేస్తుందని ఆలోచించలేదు. ఎప్పుడు జోష్న ఇలానే చేస్తుంది. కుట్రలు, కుతంత్రాలు చేయడం తనకి అలవాటుగా మారిపోయింది. తనకి శిక్షలు వెయ్యక ఆ కాసేపు ఏదో తిట్టడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ మరో ప్లాన్ చేయడం, మళ్ళీ మరోసారి మా జీవితాలతో ఆడుకోవడం, ఇది తనకి అలవాటైపోయింది. చివరకు గేమ్ ప్లే చేసి ఇక సీఈఓ పదవిని దీపకి ఇమ్మన్నట్టుగా దీపని నమ్మించి దీపనే లేపేయాలని ప్రయత్నించిందంటే ఇలాంటి ఆడదాన్ని ఏమనాలో కూడా నాకే తెలుస్తలేదు. చిచి, ఏం బ్రతుకు నీది అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీకు. ఈలోగానే ఇక శివనారాయణ కూడా, లేదురా, దాన్ని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పండి. ఇంకా ఇంక నేను భరించలేను, నా వల్ల కాదు. ఇంటి దగ్గర సుమిత్ర చెప్పింది, మంచి వాళ్లకు ఎప్పుడు కూడా మంచే జరగాలి. చెడ్డవాళ్ళు కుట్రలు, కుతంత్రాలు చేస్తే కన్న కూతురైనా, దీపైనా, సూరజైనా, కార్తీకైనా గుమ్మం బయటే తప్ప ఇంట్లో ఉండడానికి అధికారం లేదు. నా ఇంటికి రానివ్వనని సుమిత్ర ఆల్రెడీ చెప్పేసింది. ఇక అదే శిక్ష ఇప్పుడు జోష్నకి పడుతుంది. జోష్న ఇంకెప్పటికీ ఇంట్లో అడుగు పెట్టదు. జోష్నకి నా ఇంట్లో స్థానం లేదు. ఇక జోష్న ఈ రెస్టారెంట్కి కానీ ఆ ఇంటికి కానీ ఏమీ కాదు. ఇంకా తను ఎక్కడుంటుందో, ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో అది తనకే వదిలేస్తున్నాను. తనకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ సీఈఓగా బాధ్యతలు దీప తీసుకుంటుంది. దీప ప్రాణానికి హాని కలగడం, దీపకు చిన్న గీత ఏదైనా పడినా సరే ఇక జోష్నని మాత్రం ఇంటి బయట కాదు, జైలు గోడల మధ్య పెట్టించే పరిస్థితి వస్తుంది. ఆ విషయంలో ఈ శివనారాయణ క్షమించే ప్రసక్తే లేదు. ఇంకా ఎప్పటికీ నా ఇంట్లోకి జోష్న రాదు అని చెప్పేసి అంటూ ఉండగా, ఏమండి, అదేదో తెలియక నోరుమై పారిజాతం, నీ కారణంగానే ఇది ఈరోజు ఇలా తయారైంది. నువ్వు చేసిన పనుల కారణంగానే ఈరోజు ఇలాంటి పని చేయడానికి నిర్ణయించుకుంది. చిచి, దీన్ని చూస్తుంటే నాకు అసహ్యం కలుగుతుంది. దీపని సీఈఓ పదవిలో కూర్చోబెడతాడు. ఇక నుంచి ఈ కంపెనీ నీది,
నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీ ప్రాణాల్ని కాపాడుకుంటూ ఈ కంపెనీ పరువు కాపాడే బాధ్యత కూడా నీదే. అది నీ చేతుల్లో పెడుతున్నాను. మా అందరి బాధ్యతలు అని చెప్పేసి దీపక్ సీఈఓ పదవినిచ్చి జోష్నని రెస్టారెంట్ నుంచి, ఇంటి నుంచి బహిష్కరించేస్తాడు శివన్నారాయణ. అలా సూరజ్ చూపించిన సాక్ష్యాల ద్వారాగా జోష్న నిజస్వరూపం బయటపడి జోష్నకి దిమ్మదిరిగే షాక్ అయితే ఎదురవుతుంది. పారిజాతం నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది. మనవరాలికి శివన్నారాయణ వేసిన శిక్ష చూసి సీఈఓ అయిపోతుందని చెప్పి ఆశపడిన పారిజాతానికి మాత్రం చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. మరి ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.